ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు కూడా ఆయన యొక్క నామము స్తుతినందదగినదండి. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఒకవేళ మరణిస్తే పాతాళంన నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అని యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19 వచనములలో మనము చూడగలమండి. ఈ దినము వరకు మరి సజీవుడుగా ఉన్నటువంటి నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఆయన మన జీవితాల్లో లేకపోతే నీ జీవితంలో నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల చేసినటువంటి మేలులను బట్టి ఉపకారములను బట్టి ఆయన్ని గణపరుస్తున్నామా? ఆయన మనము స్తుతించాలండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించదును అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడండి. నిజమే, ఆయన మనలను ఎంత ప్రేమించాడంటే మనలను రక్షించి పాపం అనే బంధకముల నుండి విడిపించి మంచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి ఆశీర్వాదంనిచ్చి తన కృపచేత మనలందరినీ కూడా నడిపించుచున్న దేవాతి దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని యొక్క నామమును ఘనపరచాలి. ఆయన యొక్క నామాన్ని స్తుతించటము లేదా కీర్తించటము, ఆయన్ను ఆరాధించటము ద్వారా హృదయానికి ఎంతో సంతోషం అండి, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన మాత్రమే కేవలము స్తుతి నొందటానికి అర్హుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే నిత్యము ఆరాధనకు యోగ్యుడండి. అటువంటి దేవాతి దేవుని ఉదయము సాయంకాలము ప్రతి దినము ప్రతి నిత్యము ఆయన యొక్క మారని ప్రేమను మనము గుర్తు చేసుకొని ఆయన యొక్క విశ్వాస్యతను మనమందరము కూడా కీర్తిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటే అంతకన్నా ధన్యత, అంతకన్నా గొప్ప దీవెన ఈ లోకంలో మనకి ఇంకొకటి లేదండి. ఈ యొక్క 92వ కీర్తన ముఖ్యముగా సబ్బాతు కీర్తన, లేకపోతే విశ్రాంతి దినమున దేవుని యొక్క కార్యములను స్మరించుకొని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన చేసినటువంటి క్రియలన్నిటిని కూడా గణపరచడానికే మరి ముఖ్యంగా ప్రత్యేకంగా రాయబడినదండి. దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను, ఆయన యొక్క చేతి పనులను చూసి ఆయనలో ఆనందిస్తూ ఆయనను మనము స్తుతించాలని ఈ యొక్క లేఖన భాగము చాలా స్పష్టముగా మనకు తెలియచేస్తుంది. ఆయన యొక్క నామమును కీర్తించుట ఎంతో మంచిది. ఆయన్ని స్తుతించుటలో ఉన్నటువంటి ఆనందము ఈ లోకంలో సినిమాలు చూస్తేనో, లేకపోతే ఈ లోకంలో ఉంటున్న మరి పార్కులనే తిరుగుతూ ఉంటారు సంతోషాన్ని ఇస్తుందని, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఎన్నో రకాల చోట్లకి వెళ్ళి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి సంతోషమును ఆనందమును వెతుక్కుంటారు. కానీ దేవుణ్ణి తెలిసినటువంటి మనము, ఆయనను ఎరిగినటువంటి మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన సన్నిధిలోనే మనకి ఆనందము సంతోషము దొరుకుతుందని. మరి భక్తుడు అంటున్నాడు కదా, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి కూడా నీ యొక్క విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ తాళముతోనూ నిన్ను స్తుతించడం మంచిదయ్యింది. ఎందుకో తెలుసా? నీ కార్యములు ఎంతో గొప్పవి. నీ యొక్క చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నా దేవా. నీ యొక్క ఆలోచనలు ఎంతో గొప్పవి. మా శత్రువులందరినీ మా ఎదుట నుండి నశింపచేసిన వాడా, నీ నామమునకై స్తోత్రములు తండ్రి. నీ యొక్క మందిరంలో నాటబడిన వారమై మేము నిత్యము నీ సన్నిధిలో వర్ధిల్లుతాము దేవా. మాకు ఆశ్రయ దుర్గమైనందుకు మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుతనమును తొలగించి యథార్థవంతులు జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు దేవా అని చెప్పి కీర్తనాకారుడు ఆయన యొక్క నామమును స్తుతిస్తున్నాడండి. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన ఎడల చేసిన మేలులను బట్టి, ఆశ్చర్యమైన క్రియలను బట్టి, మహా అద్భుతమైనటువంటి కార్యములను బట్టి మనము ఎల్లప్పుడూ ఆయన యొక్క నామమును స్తుతించాలి. ఆయన ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు అందించినటువంటి విధానమును బట్టి, మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క నామమందు విశ్వాసం ఉంచి ఆయన్ని స్తుతించాలి. అందుకే దావీదు అంటున్నాడు,
చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని గణపరుస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతున్నాడు. కష్టమైన శ్రమలైన శోధనలో నుండి దావీదుని ఆ దేవాది దేవుడు తప్పించి ఇశ్రాయేలులకు రాజుగా చేసిన విధానమును బట్టి, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టిన విధానమును బట్టి ప్రతినిత్యము దావీదు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా మనము కూడా మన ఎడల ఆయన చేసిన అద్భుతమైనటువంటి మేలులను తలంచుకుంటూ ప్రతినిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామమును ఘనపరిచేవారంగా, ఆయన యొక్క నామమును స్తుతించేవారంగా, సన్నుతించేవారంగా, కీర్తించేవారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మామయుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా గొప్ప దేవ, నిరంతర స్తోత్రార్హుడా, మా రాజా, నీ నామమునికే మహిమ చెల్లించుచున్నాము. మా గొప్ప తండ్రి, గడిచిన దినములన్నీ మీరెక్కల చాటున మీ హస్తము కింద మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి క్షేమమునిచ్చి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి సురక్షితముగా మమ్మల్ని అందరినీ కాపాడి మా జీవితంలో మరొక దినమును మరొక రోజును మీరు మాకు అనుగ్రహించిన విధానమునకై నీ నామమునకే స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మాకు మంచి దీవెనలను మీరు కలుగచేస్తున్నందుకై నీకే స్తోత్రములు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎడల నీ ఉన్నతమైనటువంటి మేలులను మీరు జరిగించి కృప చూపించమని ప్రార్థించుచున్నాము తండ్రి. పాపులమైనటువంటి మమ్మలను పరిశుద్ధులుగా మార్చి మా కొరకై దేవా సిలువలో రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా మార్చిన దేవా నీ నామమునకే స్తోత్రములయ్యా. మేము ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము మీ కృపే తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. మా జీవితాలలో నీ యొక్క ఉన్నతమైనటువంటి మేలులను ఆశీర్వాదములను జరిగించి నీ కృపతో నింపి దేవా నీ సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మేమందరము కూడా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. నీవు మా ఇళ్ళ చేసిన మేలును మేము తలపోసుకుంటూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తుండగా నీ యొక్క వాక్యంను వినే ధన్యతను, నీ వాక్య ప్రకారంగా మీ యొక్క లేఖనాల ప్రకారంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించి మేలులతో నింపి ఆశీర్వదించి దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించ